ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. Dr. B.R. Ambedkar reminded us of the importance of education, equality, and fraternity. Their teachings are as relevant today as they were decades ago. As we celebrate this Republic Day, let us pledge to build an India that is not only powerful but also compassionate. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has received esteemed governor and is introducing senior civil and police officials. Sri K. Vijayanand IAS, Chief Secretary to Government, Sri C.H. Dwarka Tirumal Rao IPS, Director General of Police of Andhra Pradesh, Sri Mukesh Kumar Meena IAS, Principal Secretary to Government, Srimati B. Rajkumari IPS, Inspector General of Police, Dr. G. Lakshmi Shah IAS, Collector and District Magistrate, Sri S.V. Rajshekhar Babu IPS, Commissioner of Police, Vijayawada. Honorable Governor is requested to unfurl the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag assistant is J. Srinivas Rao, Reserve Inspector.
Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. परेड विश्राम होगा विश्राम గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది. దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని. గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు. మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే ప్రజలు, గణం అంటే ప్రజలు, తంత్రం అంటే వ్యూహం, స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం. దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం. రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి, సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి, వాటి ఆధారాలు, బాధ్యతలు, అధికారాలు ఏమిటి, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి, పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు. అటువంటి రాజ్యాంగబద్ధ పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలన దక్షులు, దీర్ఘదర్శి, పెను సవాళ్లనైనా ఛేదించగల దేశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రవాణిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది. ఆరోగ్యంలోను, ఆదాయాల్లోనూ గ్రామ సీమలు, పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది. ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా అవిశ్రాంతంగా 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ను విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ 1 గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ, స్వర్ణాంధ్రప్రదేశ్. Honorable Governor is reviewing Indian Army contingent. The contingent is commanded by Lieutenant Aditya Ojha. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా. Honorable Governor is reviewing 3rd Battalion APSP Kakinada contingent. Contingent is commanded by Sri Adari Simhadri Naidu, Reserve Inspector. 3rd Battalion APSP కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. గౌరవనీయులైన